పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే గత 2.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆముదాల రంజిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీక్షలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొని మాట్లాడారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 14 ప్రైవేటు పాఠశాలలకు పర్మిషన్లు వచ్చాయని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్, అభిషేక్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయలేదు. అట్లాగే విద్యారంగ సమస్యలు ఎక్కడ గొంగడేసేట్టుగా అక్కడనే ఉన్నాయి. ఎందుకు ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి విద్యారంగ సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 14 సంవత్సరాలు గడుస్తుంది. విద్య, వైద్య అన్ని సవతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ విద్యారంగం రాను వెనుకపోతా ఉంది. ఈరోజు చూస్తున్నాము, ప్రభుత్వ పనులు చూస్తున్నాము, ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉన్నాయి, కూలిపోతున్నాయి, పెచ్చులు ఊడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నాణ్యమైన భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. టిఫిన్లు పొద్దున టిఫిన్ కార్యక్రమం చేపట్టారు. అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక ప్రభుత్వ స్కూల్ని ఎంచుకొని ఈరోజు పోయినా కానీ అన్ని స్కూళ్ళలో ప్రారంభం కాలేదు. దాన్ని ప్రారంభించాలి. ఈరోజు సెమీ రెసిడెన్షియల్గా జిల్లాకు ఒకటి తీసుకొచ్చిండ్రు. అది ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్ని కూల్చేదానికి కూడా, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ని కూల్చేదానికి కూడా దాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ అడ్మిషన్లు వస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే ఈనాడు జిల్లాలో చూస్తాను, విడిగా పుట్టుబడుగులు లేక ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాని ఈ సంవత్సరమే 14 స్కూల్ కొత్తగా వచ్చిన ఇంటర్నేషనల్ స్కూల్ అనుకుంటా, కరికులం అనుకుంటా తీసుకొచ్చినటువంటి ఉంది. ఈరోజు జిల్లాలో విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లాగా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు యథావిధిగా వచ్చిన పరిస్థితి ఉంది. ఈ ఒక్కటే సంవత్సరంలో దాదాపు 17 స్కూళ్ళ దాకా సిద్దిపేట పట్టణంలో కార్పొరేట్ స్కూళ్ళు వచ్చినాయి. ఈరోజు గవర్నమెంట్ విద్యా సంస్థలలో ఈరోజు ప్రారంభమయ్యి దాదాపు 10 రోజులు అవుతున్నా ఇంతవరకు ఒక పుస్తకాలు లేవు హాస్టళ్లలో. ఈరోజు వాళ్ళకి నాణ్యమైన భోజనం లేదు. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల వైపు ఉందా, ప్రభుత్వ విద్యా సంస్థల వైపు ఉందా, ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు బకాయిలు రావడం లేక అనేక ఇబ్బందులు పడుతుంటే, అనేక పోరాటాలు చేయబడితే ముచ్చిగా 100 కోట్లు మొన్న ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు 18,000 కోట్లు ఎక్కడా, ఈరోజు 100 కోట్లు ఎక్కడా అని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అడుగుతున్నాం. ఈరోజు తక్షణమే ఏవైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు బకాయిలు ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అడుగుతున్నాం. అదే విధంగా ఈ సిద్దిపేటలో పుట్టగొడుగుల్లా వెలిసిన ఈ కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపులు రద్దు చేయాలి. ఈరోజు ప్రతి కార్పొరేట్ స్కూల్లోనే ఈరోజు పుస్తకాలు అమ్ముతున్న పరిస్థితి ఉంది, ఈరోజు డ్రెస్సులు అమ్ముతున్న పరిస్థితి ఉంది. వెంటనే ఈ డిఈఓ, ఈ ఎంఈఓలు ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకంటే ఎంఈఓల కళ్ళ ముంగట ఈరోజు పుస్తకాలు అమ్ముతుంటే, అదే స్కూల్లో డ్రెస్సులు అమ్ముతుంటే ఈరోజు ఈ ప్రభుత్వ సొమ్ము తింటూ వీళ్ళు పట్టించుకొని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అటువంటి స్కూళ్ళపై చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.